మీరు గొడవ పడకుండా ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. దీనికి సొల్యూషన్ ఏ రకంగా వెతకాలి? అన్ని విధాలా ట్రై చేద్దాం, ఏదో ఒక సొల్యూషన్ వీళ్ళని వెడగొడుతుంది కదా. ఇది లాఫింగ్ గ్యాస్. ఇది ఏడిపించే సొల్యూషన్. ఆపండి, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నువ్వు పోసిన కెమికల్ వల్ల ఏదో కొత్త గ్యాస్ ఫామ్ అయింది. మనం ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాం. వద్దు వద్దు, రేపు బాబాయ్ వచ్చాక మేము విడిపోతాం. కిటికీలు ఓపెన్ చేయండి. సరే తెరుస్తాను. గ్యాస్ పోయింది. అయిపోయింది. నాకివ్వు, నేను కట్టేస్తాను. హనీ, నువ్వేం చేయొద్దు, మేం చూసుకుంటాం. కాదు, నన్ను కూడా చేయనివ్వండి. ఎందుకంటే ఇంట్లో పార్టీ జరుగుతోంది కదా, నేను చేస్తాను. సరే ఇదిగో ఇది కట్టు. ఈ నిచ్చెన ఎలా కింద పడ్డది? అని ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? నేను ముందే చెప్పాను కదా, అసలు వీడికి పని ఇవ్వద్దు అని. వీడు మతిపోగొట్టే మిషన్ లాంటి వాడు. నువ్వు అసలు ఏ పని చేయొద్దు. జోర్దార్, త్వరగా దీన్ని లేపో. వెళ్ళి విశ్రాంతి తీసుకో. లేదు, నేను పని చేస్తాను. సాయంకాలం పార్టీకి నేను అన్ని సిద్ధం చేశాను. జ్యూస్ కన్నీ ఉన్నాయి, కానీ ఐస్ మాత్రమే లేదు. దాన్ని మాత్రం తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. కిటే, దాన్ని మాత్రం తీసుకురావాలి. ఎప్పుడు వచ్చావు? ఓ, నా బైకు. నువ్వు చేసేది బాగలేదు. నా పగ తీర్చుకున్నాను. చెప్పండి కన్నా సార్. పూణేలో పూరీల్ని దేవుతారు. మా బాబాయ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, రేపు వస్తారు. చప్పట్లు కొట్టండి. ఏంటి? మీరిద్దరు ఈ రోజు మీ ఇంట్లో ఉండలేకపోతే ఈ ఒక్క రోజుకి మా ఇంట్లో ఉండండి. కానీ గొడవ పడకూడదు. ఓకే, నేను మాట్లాడకుండా టీవీ చూసుకుంటాను. అరే, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? సన్నీ ముందు మొదలు పెట్టా.
కిట్టి నేను కాస్త వామప్ చేసుకుంటాను, తర్వాత గేమ్ ఆడదాం. నాకు ఆడడం నచ్చలేదు. అయితే నువ్వు వెళ్ళి అలా కూర్చో. ఏం చేస్తున్నారో చెప్పండి. వామప్. ఈ పని ఎవరు చేశారు? సారీ. మళ్ళీ నువ్వేనా అల్లరి పిల్లి? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. సన్నీ, ఇక్కడ ఐస్ ఎక్కడ దొరుకుతుంది? లోపలికి వెళ్ళి చూద్దాం. ఐస్ లోడ్ చేసేసాం, వెంటనే తీసుకెళ్ళండి. ఐస్ దొరికింది. కాపాడండి. ఏం చేస్తున్నావు? మీరు సరిగ్గా పని కూడా చేయలేరా? ఎంత లాస్ అయిందో చూడండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఎంత కావాలి? ఐస్ కొనడానికి వచ్చాను. ఎన్ని కావాలి? ఎక్కువగానే ఉంది. ఎవరు ఎలా చేసింది? కాపాడండి, కాపాడండి. బండి జరపండి, లేకపోతే గుర్తుకుంటాము. తప్పించుకున్నాను, తప్పించుకున్నాను. చేస్తున్నావు? నేనేమి చేయలేదు, అంతా దానికంటే జరుగుతోంది. వావ్, కిట్టి.
మళ్ళీ మన మీద మురికి వేసి వెళ్ళిపోయాడు సన్నీ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. కిటీ కిటీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కిట్టి నాతో లంచ్కి వస్తుంది. కానీ నువ్వు మాతో సినిమాకి వస్తానని చెప్పావు కదా. నువ్వు మాతోనే రావాలి కిట్టి. కిట్టి నాతోటే వస్తుంది. ఓ! అన్నయ్యనే కొడతావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఎంత ధైర్యం ఉంటే అన్నయ్యని కొడతావు. ఏయ్! ఈ బన్నీ ఎక్కడికి పోయాడు? నేను వెనకే ఉన్నాను. వీళ్ళిద్దరూ అతుక్కుపోయారు. మనిద్దరు అతుక్కుపోయాం. తినడానికి బంగాళదుంప తీసుకొచ్చాను, పోస్టర్ అతికించడానికి మైదా తీసుకొచ్చాను. చప్పట్లు కొట్టండి. ఏంటయ్యా ఈ గమ్ము రావడం లేదేంటి? ఇది మా బాబాయ్ చేసిన స్పెషల్ గమ్ము. దీంతో అంటించిన వస్తువులు మా బాబాయ్ హెల్ప్ లేకుండా అస్సలు రావు. సన్నీ బైక్ ఆపు. ఇలా కూర్చొని వస్తే నాకు వాంతి వస్తుంది. నోరు మూసు కూర్చో. నేను బైక్ నడుపుతాను, నువ్వు వెనకాల కూర్చో. నువ్వు సైకిల్ తొక్కేవాడివి, ఎప్పుడన్నా బైక్ తొక్కేవా ఏంటి? జరిగిన అవమానానికి ఇప్పుడు పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఏం చేస్తావు? అరే గడ్డి, ఇప్పుడు చూడేం చేస్తాను. ఏంటి జాలీగా ఉందా? జాలీగా ఎలా ఉండాలో నేను నీకు ఇప్పుడు చూపిస్తాను. నా పెయింట్. ఇప్పుడు జాలీగా ఉందా? సన్నీతోనే అలా పర్వా. నా పెయింట్ నాశనం చేసి నన్ను పడేశారు. అతికించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నాకు ఛాన్స్ వస్తుంది, వెయిట్ చేస్తాను. ఆ ఛాన్స్ నాకొచ్చింది. ఆ మాల నీ మెడలో పడ్డది. ఆ తర్వాత ఈ మాల మన ఫోటోకు పడుతుంది. భయంతో ఒక విషయం మర్చిపోయాను. నీకు ఎగరడం వచ్చు కదా, ఎగురు. నాకు ఎగరడం ఇష్టం లేదు. సమస్య వచ్చిందని చెప్పి స్నేహితుల్ని వదిలి వెళ్ళడం అంత మంచి పని కాదు. ఎనీ డౌట్? గేటు మూసేసింది. అరే గాడిద, రోడ్ అంతా ఖాళీగా ఉంటే నీకు ఇక్కడ గేట్ ఎక్కడ కనిపిస్తోంది? అది కాదు, అక్కడ చూడు, రైల్వే గేటు మూసి ఉంది. ఇంటికి పోకండి. మనం ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాం. అరే మనం దగ్గరకు వచ్చేసాం. అర్థమైందా? వావ్, ఈ చోటు ఎంత ప్రశాంతంగా ఉంది. గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి వీస్తుంది కదా. ఇది మా చిన్నాయన గ్రామం. అర్థమైందా? తమ్ముడు ఆకలేస్తోంది. మన చుట్టూ శనకాయ పప్పులే ఉన్నాయి, ఎంత కావాలంత తిందాం. అక్కడ చూడవయ్యా. నా పొలాల్లో దొంగతనం చేస్తున్నావా? ఏం చేస్తాను చూడండి. పరిగెత్తండి. ఇతను ఈ
పొలానికి యజమాని రండి పారిపోదాం. పదండి, పొలంలోకి వెళ్దాం. అప్పుడే వాళ్ళు మనల్ని కనిపెట్టారు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు తప్పించుకోలేవు. త్వరగా పరిగెత్తవయ్యా. అరే లేదా అన్నయ్య, మమ్మల్ని కాపాడండి. ఒక షీప్ మమ్మల్ని కొట్టడానికి తరుముతోంది. అది నేనే. అలా దొంగతనం చేస్తున్నారా? ఒప్పటి కదా, సర్పంచ్ మిట్టులల్లా అన్న కొడుకువి కదా. అవును, అర్థమైంది. అరే బాబు, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఇదిగో తీసుకో, ఎంతైనా తీసుకో, ఎందుకంటే నువ్వు ఈ ఊరు అబ్బాయివి. థ్యాంక్స్. నాకు ఇంకొకటి ఇవ్వండి. మీరు తరిమినందువల్ల నాకు బాగా ఆకలేస్తోంది. బాగా హెల్త్ కాన్షియస్ రాక్షసుడు సాలెడ్ తింటున్నాడు. బాబాయ్, తప్పు ఎక్కడో చోట జరిగింది అనిపిస్తోంది. భోజనం తీసుకురావడానికి ఎందుకు లేట్ అవుతోంది? పారిపోండి. రాక్షసుడికి కోపం వచ్చింది, నిప్పులు కక్కుతున్నాడు. త్వరగా భోజనం పంపించండి, జాంపండు తిని. జాంపండు తింటూ టైం వేస్ట్ చేయకండి. త్వరగా భోజనం పంపించండి. త్వరగా పంపించండి. రండి, నాతో పాటు రండి. బన్నీ ఎక్కడా? బన్నీ రా. రండి రండి, త్వరగా రండి. జాంపండు తిని రాక్షసుడికి భోజనం త్వరగా పట్టుకెళ్ళాలి. అరెరే, నా పొప్పటి ఎంత కాలం తర్వాత వచ్చాడు. ఇంకా ఆ రాక్షసుడు కోపం కూడా తట్టుకోవాల్సి వస్తుంది. నిప్పు రాజేసి పప్పటెప్పుడు నిప్పు రాచేశాడు. అరేరే, ఇది వీళ్ళ అలవాటు. బాబాయ్ ఏమో జామపొడి తినమంటాడు, పిన్నేమో పొయ్యి ఊదమంటుంది. అర్థమైందా? ఇలా చూడండి, ముందు ఆ రాక్షసుడికి భోజనం పంపిస్తాను. ఆ తర్వాత మీకు రుచిగా ఏదైనా వండి పెడతాను. నిప్పు రాజేసి కొంతమందే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎవరూ రాలేదు. జాంపండు తిని. మీరు వాళ్ళని జాంపండు తిననివ్వకూడదు. నువ్వు పని మీద దృష్టి పెట్టు. మీరు తర్వాత రండి, ముందు మేం వెళ్తాం. వెళ్ళి ఆ పెద్ద చెట్టు కింద భోజనం పెట్టండి. రాక్షసుడు సార్, మేము భోజనం తీసుకొచ్చాం. చెట్టు కింద ఉన్న బండ మీద పెట్టి వెళ్ళండి. మేము మిమ్మల్ని కలవాలి. నేను ఎవరిని కలవను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ తినేస్తాను. తినడానికి రండి, భోజనం మీకోసమే తీసుకొచ్చాము. ఏ టాంకీ, నువ్వేం చేస్తున్నావు? ఆ ఆహారాన్ని ఇక్కడ పెట్టి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. రండి, అందరం వెళ్ళి దాక్కుందాం. రాయి దానికదే వెళ్ళుకోండి, అది రాక్షసుడే. కింద చూడండి, రాళ్ల కింద చక్రాలు ఉన్నాయి. తినకండి బాబా, అది రాక్షసుడి భోజనం. కోపం వచ్చేస్తుంది. రాదు, ఎందుకంటే ఆ నకిలీ రాక్షసుడు ఇతనే. ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తా నాకే తెలియదు. వెళ్తాం, మాతో పాటు నిన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. అర్థమైందా? వచ్చి నన్ను పట్టుకుంటావా? రా రా, పట్టుకో, పట్టుకొచ్చదు. పట్టుకో. అందరం కలిసే దాడి చేద్దాం. రండి, నాతో పాటు రండి.
త్వరగా అతన్ని కట్టేయండి. ధైర్యవంతులైన పిల్లలు మీ వల్లే వీడి దొరికిపోయాడు.